ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను గోప్రో చూడండి, ఇదిగోండి మై గోప్రో హెల్మెట్ తగిలించుకున్నాను. ఈరోజు నవమి అండ్ విజయదశమి రెండు ఒకేసారి రావడం వల్ల ఈ గోప్రోని వాళ్ళు యూజ్ చేద్దామని స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాను. సో దీని మీద ఒక లాంగ్ డ్రైవ్ వేస్తున్నాను. ఓకే, సో దీని వాడకం ఎలా ఉంది ఈ వీడియో బట్టి చూడండి. వీడియో ఫస్ట్ టైం చేస్తాను, సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో లెట్స్ గో. సో ఇప్పుడు నా గోప్రోతో ఉన్నాను నేను. సో రైట్ నౌ గోప్రో హెల్మెట్ తగిలిస్తాను. సో దిస్ ఇస్ మై హోమ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ అవుట్ సైడ్. బ్యాగ్ ఉంది. ఓకే, ఓకే, దిస్ ఇస్ మై బుల్లెట్. సో నౌ మై రెడీ స్టార్టింగ్. బామా అలాగే అమ్మకి బాగా చెప్పేసాను. సో మా అమ్మకి బ్యాగ్ మీద డౌట్. ఓకే, move. ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. సో నేను వెళ్తుంది ఇది నా ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్. సో ఇది నేను ఎక్కువ డిస్టెన్స్ అనుకున్నాను, కానీ టైం అది కుదరక నేను జస్ట్ తుని వరకే వెళ్తున్నాను, జస్ట్ ఒక 90 కిలోమీటర్స్. ఇప్పుడు నేను యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ నుంచి లోపలికి క్వార్టర్స్లోంచి, అంటే మన సెక్టర్స్ ఉంటాయి స్టీల్ ప్లాంట్లో, టౌన్షిప్ అనమాట, అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉండే ప్లేస్. ఆ సెక్టర్స్ 1 నుంచి 11 ఆ రోడ్లోనే అలా వెళ్తూ వయా పరవాడ, అచ్యుతాపురం, ఎలమంచిలి అండ్ నెక్స్ట్ తుని. సో యాక్చువల్గా టైం పీరియడ్, అంటే ట్రావెలింగ్ టైం పీరియడ్ 1.5 hour పడుతుంది నార్మల్ స్పీడ్ వెళ్తే. అదే మీరు ఒక స్పీడ్ ఎక్సీడ్ చేసుకుంటే మీరు ఇంకా తక్కువ టైంలో వెళ్ళవచ్చు. అది ఎంత అనేది ఎప్పుడు స్పీడ్ వెళ్ళలేదు, నేను ఇప్పుడు నార్మల్ స్పీడ్లోనే వెళ్తాను. ఎందుకంటే నా బుల్లెట్ అలా ప్రెజెంట్గా వెళ్ళాలి అంటే చక్కగా ఒక 60-70లో హ్యాపీగా వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా జగ్గు జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ ఈ జంక్షన్ నుంచి లారీ వాళ్ళు ఓకే, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే గాజువాక్ హైవే వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోతే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఫస్ట్ టైం నేను ఈ వ్లాగ్ చేయడం, అది అంటే చాలా వ్లాగ్స్ చూసాము, అందరూ చూసారు చాలా వ్లాగ్స్. సో నా వ్లాగ్ను కూడా మీరు చూసి తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ తప్పకుండా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకా ఏమైనా దీంట్లో సజెషన్స్, అంటే ఈ వ్లాగ్లో మీకు తెలిసిన సజెషన్స్ ఏమైనా ఉంటే
తప్పకుండా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. సో నేను దాని ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ వ్లాగ్స్ చేస్తాను. అంటే నేను యాక్చువల్గా నా టైం కుదరటం లేదు, నేను ట్రావెలింగ్ వ్లాగ్సే చేద్దామని చూస్తున్నాను. బట్ మేబీ సో ఎందుకంటే దానికోసమే నేను గోప్రో తీసుకున్నాను. గోప్రో హీరో 9 చాలా బాగుంది. దాంతోపాటు ఒక అడిషనల్ క్లిప్ కూడా కొనుక్కున్నాను. కాస్ట్ ఆఫ్ 800 అలా ఉంటుంది. బాగుంది. హెల్మెట్కి అలా పెడితే మనం ఒక 60, 80, 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినా కూడా చాలా ప్లెజెంట్గా వెళ్ళింది. నాకు బాగా నచ్చింది కూడా. సో నేను బయలుదేరిన టైం కరెక్ట్గా 10:30, 11 అవ్వడం వల్ల బాగా ట్రాఫిక్ జామ్ ఉంది. సో అందుకే కొంచెం బండి స్లోగా వెళ్తుంది ఈ రోడ్లో. నెక్స్ట్ సో నేను యాక్చువల్గా నా ఇన్స్టాగ్రామ్ ఐడి గురించి మీకు తెలుసు, చిన్న ఇష్యూ వచ్చి నా ఇన్స్టాగ్రామ్ శాంతోమాటి ఐడి పనిచేయడం మానేసింది. సో దానికోసం మరి నేను సెకండ్ ఐడి క్రియేట్ చేశాను. సో తప్పకుండా ఆ రీల్స్ షార్ట్స్ కింద కూడా ఇందులో పెడుతూ ఉంటాను. దాంతోపాటు కొన్ని నేను చేసే వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో దయచేసి తప్పకుండా అన్నీ చూసి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్రతి ఓకే. ఇప్పుడు మనం అలా వెళ్ళిపోతే గంగవరం పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ రూట్లో మనం స్ట్రైట్గా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతాం. యాక్చువల్గా గోప్రో మౌంటింగ్ ప్రాపర్గా చేశానని అనుకుంటున్నాను. బట్ చూడాలి అది ఎంతవరకు అన్నది. సో ఆ గోప్రో కూడా అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా పెట్టాను. అంటే ఫస్ట్ టైం కదా, సో వ్యూవింగ్ ఎలా ఉంటుందో నాకు నా అంతటి నేను చూడడానికి అవ్వలేదు. సో అంత అంటే మరి రెండోసారి ఇలాంటి ఛాన్స్ రాదు, ఎలా వీడియో అవుతుందా లేదా అనేసి. సో ఫస్ట్ టైం వీడియో కొంచెం ఏమైనా తప్పులు ఉంటే దయచేసి మంచి మనసుతో ఆదరించి నాకు సజెషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ రోడ్లోకి వెళ్తున్నాం. ఇది షార్ట్ కట్ అనమాట. ఇది యాక్చువల్గా హైవే నుంచి వెళ్ళొచ్చు, ఒక రోడ్ హైవే నుంచి వెళ్ళొచ్చు. ఎల్పీడి రోడ్ అంటే కోరమన్నపాలెం జంక్షన్ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి. సో ఇదేంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఇది షార్ట్ కట్ అనమాట. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది రోడ్ అంతా కూడా. బట్ ఈ మధ్య కొంచెం ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువ రావడం వల్ల ఈ రోడ్డు కూడా కొంచెం బిజీ అయిపోయింది. తప్పదు మరి. యాక్చువల్గా ఇది కెమెరాలోనే వాయిస్ ఓవర్ చేద్దామని ట్రై చేశాను, కానీ దానికి మైక్ కనెక్టివిటీ లేదు. సో డైరెక్ట్ గోప్రో మైక్తోనే అది తీసుకోవడం వల్ల బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఐ హోప్ నెక్స్ట్ వీడియోకి, నెక్స్ట్ బ్లాగింగ్కి నేను నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తీసుకుంటాను. ఫిక్స్ ఇన్ ద హెల్మెట్. దానికోసం ట్రై చేస్తున్నాను. సో అది దొరికేంతవరకు కూడా ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా నేను వాయిస్ ఓవరే చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ చెప్పాను కదా, కూరమనపాలెం నుంచి లెఫ్ట్ కట్ అయ్యే రోడ్లోకి, అదే డబల్ రోడ్ అంటారు, ఇది డబల్ రోడ్ అనమాట, అంటే 2 రోడ్డు, ఈ రోడ్లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఇది మెయిన్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్కి వెళ్ళిపోద్ది రోడ్డు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి, అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో చాలా బాగుంటుంది రోడ్డు, ఎక్సలెంట్ రోడ్డు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వస్తుంది, ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి కట్ చేస్తాం. బట్ యాక్చువల్లీ నేను పెట్రోల్ కోసం ముందుకు వెళ్తున్నాను. అంటే మరి బండి అక్కడ మనకి ఇబ్బంది పెట్టకూడదు కదా, సో అందుకే పెట్రోల్ కొట్టించడం కోసం కొంచెం ముందుకు. అంటే రవి రేస్ అని చెప్పేసి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళ కోసం, అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరి కోసం తెలియదు రవి. ఓన్లీ పెట్రోల్ తప్ప ఇక్కడ ఏం దొరకదు. పెట్రోల్ సిఎన్జి ఆప్షన్ ఉన్నట్టుంది. ఐ థింక్ పెట్రోల్ బాగుంటుంది ఇక్కడ ఇది అంటారు. అంటే వాళ్ళు కొట్టడం కూడా మనకి 100 రూపాయలు 200 రూపాయలు అలా కొట్టరు, లీటర్ అంటే లీటరు అలా కొడతారనమాట. పెట్రోల్ కొట్టించాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ మై జర్నీ. ఒక 600 రూపీస్ పెట్రోల్ కొట్టించాను చాలు, ఎందుకంటే నాకు వెళ్ళి రావడానికి తర్వాత లోకల్లో తిరగడానికి నాకు సరిపోద్ది. బికాజ్ ఎందుకంటే ఇది మైలేజ్ మెయిన్ బండి కొన్నప్పుడు లీటర్కి 45 అలా చెప్పాడు. అలా జాగ్రత్తగా టైం టు టైం మెయింటెనెన్స్ అది చేసుకుని ఇంజిన్ అది మార్చుకుంటే నిజంగానే మెయింటెనెన్స్ బాగుంటుంది, బండి కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇది ఇస్తున్నావు. బుల్లెట్ అనేది నా డ్రీమ్ వెహికల్ అనమాట. అసలుగా కొనగలనా లేదా అనుకున్నాను. సో అంత ఐశ్వర్య దయ వల్ల, మా నాన్నగారి చాలా చొరవ వల్ల నేను 2017లో తీసుకున్నాను ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc. అప్పటి నుంచి నా ఇది బెస్ట్ బడ్డీ. దీనికి మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి పెట్టిన పేరు సుబ్బు అంటారు దీన్ని, సుబ్బు ది బుల్లెట్ అనేసి. సో ఇప్పుడు మనం మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకుని మనం ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం లెఫ్ట్, సో అదే లెఫ్ట్ రైట్ తిరిగి ఇప్పుడు అది దీన్ని లెఫ్ట్ అవుతుంది అనమాట. యూటర్న్ తీసుకున్నాం. ఈ రూట్లో ఒక 7 కిలోమీటర్స్ అలాగా వెళ్తే మనకి 7 కిలోమీటర్స్ దగ్గర వెళ్తే మనకి దేశపత్రిపాలెం అని వస్తుంది ఊరు. దాని తర్వాత పరవాడ ఎన్టీపీసీ. ఇది కూడా చాలా బాగుంటుంది రోడ్డు, ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ 2-3 చిన్న పిల్లలు ఆడుకునే పార్క్స్ ఉంటాయి, ఒక స్కేటింగ్ గ్రౌండ్ ఉంటుంది. తర్వాత ప్రఖ్యాతగాంచిన పేరుగాంచిన చాలా ఫేమస్ స్కూల్స్ లైక్ డిఏవి, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డిపాల్, ఇలాగా ఫేమస్ పెద్ద పెద్ద సెంట్రల్ స్కూల్స్ అన్నీ కూడా ఈ దారిలో ఉన్నాయి. తర్వాత మెయిన్ వీళ్ళది విశాఖ విమల విద్యాలయ అని చెప్పేసి ఒక మంచి స్కూలు, నా చిన్నప్పటి నుంచి చూశాను ఆ స్కూల్, అది కూడా ఇదే రూట్లో ఉంది. సో ఇప్పుడు ఆ అడ్డంగా రైట్కి వెళ్తే స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్తాం. అది కానీ మనం స్ట్రైట్గా వెళ్తాం. చాలా ప్లెజెంట్గా ఉంటుంది రోడ్డు.
సో ఇప్పుడు అన్ని సెక్టర్స్లో మనం ఎంటర్ అవ్వం. యాక్చువల్గా నార్మల్గా మనం డైరెక్ట్ రోడ్ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటాం. లాస్ట్ సెక్టర్ 11 సెక్టర్ 11 దగ్గర రోడ్ ఇంకా అంటే క్వార్టర్స్ ఎండ్ అయిపోతాయి. అక్కడ నుంచి మనం ఇక్కడ రైట్కి టర్న్ అవుతాం. లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ స్టీల్ ప్లాంట్లోకి ఎంటర్ అవుతాం. సో ఇప్పుడు మనం దేశపత్రిపాలెం దగ్గరికి వచ్చాం. ఈ రోడ్డు 1 వే కాదు, ఇది 2 వే అనమాట. అంటే 2 and 4 రోడ్ అనమాట ఇది. ఎక్కువగా ఈ రోడ్లో ఫార్మా బస్సెస్, తర్వాత బ్రాండిక్స్ అని చెప్పేసి పెద్ద కంపెనీ ఉంది. ఆ బ్రాండిక్స్ కంపెనీ తాలూకు బస్సెస్, తర్వాత లారీలు ఎక్కువ. రాంబిల్లీలు, ఇక్కడ రాంబిల్లి అన్న ఒక దగ్గర ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ తాలూకు లారీస్, అలా చాలా ఈ రోడ్లోనే వెళ్ళడం వల్ల కొంచెం రోడ్డు 2 వీలర్స్కి కానీ 4 వీలర్స్కి కానీ కొంచెం డేంజర్ లాగే ఉంటుంది. మార్నింగ్ పూట పర్వాలేదు, మిట్ట మధ్యాహ్నం నుంచి పర్వాలేదు. మిట్ట మధ్యాహ్నం కొంచెం క్లియర్గా ఉంటుంది, కానీ సాయంత్రం దాటి ఇంకా చీకటి పడుతుందంటే రోడ్డు మనకి ఆపోజిట్లో బాగా రోడ్ లైట్ కొడుతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా నడపాలి ఈ రోడ్లో. స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే మంచిది. సో నా పరంగా అయితే చెప్తున్నాను సజెషన్. నెక్స్ట్ ఇది పరవాడ పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో పరవాడ ఊర్లోంచి వెళ్ళాం మనం, డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట. పరవాడ ఊరు అన్నది టచ్ అవుతుంది మనకి. యాక్చువల్ పరవాడ ఊర్లోంచి మనకు మళ్ళీ అలాగా హైవేలో లంకిలపాలెం జంక్షన్ ఉంటుంది అన్నమాట. ఆ జంక్షన్కి టచ్ అయ్యే జంక్షన్ ఇది అనమాట. ఇదే ఇప్పుడు వస్తున్న జంక్షన్. అదేంటంటే మనం రైట్కి వెళ్ళిపోతే ఆ లంకిలపాలెం దగ్గరికి వెళ్ళిపోతాం. స్ట్రైట్గా అయితే విల్ గో టు అచ్యుతాపురం అండ్ నెలమంచి దగ్గర మనం హైవే ఎక్కుతాం అనమాట. మన హైవే ఎక్కేది నెలమంచి దగ్గర. సో నియర్లీ 47 కిలోమీటర్స్, ఇంకా ఎక్కువే, 50 అనుకుంటాను. 55 కిలోమీటర్స్ దగ్గర మనం హైవే ఎక్కుతాం అనమాట ఈ రోడ్లో అయితే. సో ఇప్పుడు చూసారు కదా, రైట్లో వెళ్ళిపోతాయి లంకిలపాలెం, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తే బాగుంటుంది, కొంచెం మీ సజెషన్స్ కూడా పంపిస్తూ ఉండండి. సో దాని ప్రకారంగా నేను ట్రై చేస్తాను. అంటే ఎనీథింగ్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్ చేయొచ్చా, ట్రావెలింగ్ వ్లాగ్స్ బాగుంటాయా, సంథింగ్ వాట్ టు షో. అంటే ఆల్రెడీ చూపించినవే మళ్ళీ చూపించవచ్చు, నా స్టైల్లో నేను చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. సో అలాంటివి ఏమైనా చేయమంటారా లేకపోతే ఏంటి? సో తప్పకుండా మీ యొక్క సజెషన్స్ నాకు కావాలి. సో ఇది నాకు ఒక హాబీ, బట్ ఈ హాబీ కూడా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది ఇప్పుడు అలా బోర్గా ఉండకూడదు కదా, సంథింగ్ వీ హ్యావ్ టు డూ. సో అందుకే నేను ఇది ఎంచుకున్నాను. సో చాలామంది చేశారు, ఇప్పటికి ఎంతోమంది పాపులర్ అయ్యారు. సో నేను ఇప్పుడు పాపులర్ అవ్వాలన్నది సెకండరీ, అది నాకు తెలియదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. సో నేను ఒక వీడియో చేస్తున్నాను, ఒక నలుగురు చూస్తున్నారు, వాళ్ళ తాలూకు కామెంట్స్, లైక్స్, ఫాలోవర్స్. సో ఇది ఒక థ్రిల్గా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి థ్రిల్ మనం ఎందుకు పోగొట్టుకోవడం. సో లెట్స్ సీ. సో ఇప్పుడు మనం పరవాడ దాటాము. ఇప్పుడు ఎన్టీపీసీ ప్రాజెక్టు, సింహాద్రి ప్రాజెక్ట్ ఉంది కదండి, ఎన్టీపీసీ పరవాడ, అక్కడికి వస్తున్నాం. సో యాక్చువల్గా ఆ ప్రాజెక్టు మనం టచ్ అవ్వం, అది లెఫ్ట్లో ఉంటుంది. అది దాటితే ఫేమస్ బీచ్ ముత్యాలంపాలెం వాడిచేపల్లి బీచ్ వస్తుంది, చాలా బాగుంటుంది బీచ్. ఒక పాయలాగా వచ్చి లోపలికి ఆడుకోవడానికి అది బాగుంటుంది. న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది అన్నమాట, చూడడానికి అది చాలా బాగుంటుంది అన్నమాట. అది సో తప్పకుండా నేను అక్కడికి అది కూడా వెళ్తున్నాను, అది కూడా బ్లాగ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కార్ వెళ్ళిపోతుంది చూసారా, ఆ లెఫ్ట్కి వెళ్ళిపోతే ఎన్టీపీసీ ప్రాజెక్ట్కి అనమాట. ప్రాజెక్ట్కి వెళ్తాం, ఎన్టీపీసీ ప్లాంట్కి. సో ఇప్పుడు మీకు అది దూరంలో కనిపిస్తుంది చూడండి, చిన్న ఫనస్ పెద్ద ఇది ఇలాగా, అదే దట్ ఈజ్ ఎన్టీపీసీ. ఓకే, అదే ఎన్టీపీసీ అనమాట. ఓకే, కనిపిస్తుంది కదా, అది. సో
ఈ రోడ్ ఇంకా ఇలాగా కంటిన్యూగా వెళ్ళిపోవడం, మనం కంటిన్యూగా వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ వచ్చి అచ్యుతాపురం జంక్షన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇదన్నమాట. అచ్యుతాపురం జంక్షన్ దాటి అన్నీ దాటేసిన తర్వాత మనకి ఇంకా ఒక అందమైన సీనరీ కనిపిస్తుంది, చూసారు కదా. ఇది యాక్చువల్గా ఎక్కడంటే దిమిలి దగ్గర వస్తుంది, చాలా మంచిది ముందు దిమిలి. సో ఆ జంక్షన్ దాటేసి దాటాం, ఎందుకంటే బ్లాగ్ టైం ఎక్కువ అవుతున్నదని చెప్పేసి నేను చాలా మట్టుకు ఎడిట్ చేయాల్సి వచ్చింది. సో నాకు ఫస్ట్ టైం తీయడం కదా, కొంచెం కన్ఫ్యూజన్గానే తీసాను అంతాను, వీడియో ఎడిటింగ్ కూడాను. సో దానికి కూడా మీ ఇంకా సజెషన్స్ చెప్పండి, ఎలా చేయాలి ఏంటన్నది. ఇప్పుడు చూశారు కదా, ఆ రైట్ సైడ్ యలమంచిలి ఊర్లోకి వెళ్ళిపోద్ది. ఇది డైరెక్ట్గా ఈ రోడ్డు హైవేకి టచ్ అవుతుంది అనమాట. ఇది ఒకప్పుడు మా నాన్నగారు పెరిగిన ఊరు యలమంచిలి, అంటే పుట్టింది ఇక్కడ రేగుపాలెం అనేసి అక్కడ పుట్టారు. సో ఈ రోడ్డు మా రేగుపాలెం ఊరు నుంచి వెళ్తాం. సో ఒకసారి ఐ ఫీల్ వెరీ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను రోడ్లో వెళ్తుంటే, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది సంథింగ్, ఏదో బాండింగ్ ఉంది ఊరికి నాకు అన్నట్టు అనిపిస్తుంటుంది ఎప్పుడు. కానీ ఎవరు చుట్టాలు ఉండరు, పాత వాళ్ళు కదా, ఉన్నారో లేదో కూడా తెలియదు. సో మా సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా అనమాట, అన్నవరం దగ్గర. యాక్చువల్గా మా తాతగారు అదే, మా నాన్నగారేమో ఇక్కడ పుట్టారు, మేము వైజాగ్లో ఉంటున్నాం. ఇది సో ఇప్పుడు ఇక్కడ మనం హైవేకి కలుస్తాం అనమాట. ఇదే యలమంచిలి దగ్గర చెప్పాను కదండి, హైవే దగ్గర కలుస్తాం అనేసి. ఇక్కడ నుంచి ఇంకా జామ్ వెళ్ళిపోవడమే, ఇంకా ఎక్కడ ఆగదండి. మనం అనుకున్న ఎక్సలెంట్ డ్రైవ్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి హైవే కదా, ఎలా ఉంటుంది ఇది హైవేలో అంటే, చక్కటి స్పీడ్తో జాగ్రత్తగా అటు చూసుకుంటూ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో బేసిక్గా అది. సో ఇక్కడ నుంచి ఇంకా బ్లాగింగ్ అన్నది చిన్న లైట్ మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నేను కొత్త బ్లాగ్ చేస్తాను. సో ఈసారి నుంచి వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా మీకు రియలిస్టిక్ సౌండ్నే ప్రజెంట్ చేస్తాను నేను. తప్పకుండా చూడండి.
ఇప్పుడే ఇక్కడ ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా మనం ఇంకా అక్కడ టర్న్ చేయకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్రతిపాడు రాజమండ్రి వెళ్ళిపోతాం. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం ఊర్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ పాయకరావుపేట ఫస్ట్, తర్వాత తుని. సో ఇదనమాట జర్నీ. సో రిటర్న్ అది యాక్చువల్గా రిటర్న్ కూడా నేను 2 డేస్లో ఒక 2 డేస్ మా చుట్టాల ఇంట్లో రిలేటివ్స్ ఇంట్లో ఉండి నేను బయలుదేరాను. ఆ రిటర్న్ ఏంటంటే నేను మరీ ఇంత లాంగ్ మరీ బోరింగ్ వీడియోలా కాకుండా టైం ల్యాప్స్ చేసాను. సో టైం ల్యాప్స్ వీడియోస్ కూడా చూడండి, లాస్ట్లో ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి. నైట్ వ్యూ అది టైం ల్యాప్స్ చేశాను, చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి.
నేను రిటర్న్ వస్తూ ఉంటే యాక్చువల్గా దారిలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దాన్ని ఫొటోస్ పెట్టాను చూడండి. అది సమ్ లారీ గుద్దింది, కొంచెం హారబుల్గానే. అప్పటికే అందరినీ తీసుకెళ్ళిపోయినట్టున్నారు. సో అప్పుడే జస్ట్ జరిగిందనమాట రిటర్న్ వస్తూ ఉంటే. ఇంకా ఒకరిద్దరు ఉన్నారు, బట్ అవును హాస్పిటల్ కూడా తీసుకెళ్ళారని చెప్పి తెలిసింది. సో రియల్లీ మళ్ళీ ఇంటికి వచ్చాను. సో వీడియో అంతా అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను, మీ అందరూ సపోర్ట్ నాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. జై హింద్.